మహాభారతము భీష్మ పర్వము. మరునాడు సూర్యోదయం అయింది. పాండవులు సేనా సమేతులై రణరంగమునకు వెడలారు. ముందు శిఖండిని నిలిపారు. అతనికి ఇరువైపులా భీమార్జునులను, వెనుక వైపు అభిమన్యుని, ద్రౌపదీ పుత్రులను, వారికి ఇరుపక్కల చేకితాసుడు, సాత్యకి, వారి వెనుక దృష్టద్యుమ్నుడు మొదలగు పాంచాల కుమారులను నిలిపారు. నకుల సహదేవులను ఇరుపక్కల ఉంచుకొని యుధిష్ఠిరుడు వీరందరినీ పరిరక్షిస్తూ విరాటుడు, ద్రుపదుడు మొదలగు ముఖ్యులకు రాజులు, కేకేయ రాజులు 5 దుష్టకేతువు మోహరించారు. వీరిని చూసి కౌరవులు కూడా తమ తమ సైన్యములను తగు విధముగా మోహరించారు. అందరికన్నా ముందు భీష్ముడు నిల్చున్నాడు. నీ కుమారులందరూ భీష్ముని చుట్టూ నిలిచారు. ద్రోణుడు, అశ్వత్థామ కుడి ఎడమల నిలిచారు. కృపాచార్యుడు, కృతవర్మ భగదత్తునితో కలిసి సుయోధనుడు మధ్య భాగమున నిలిచాడు. బ్రహ్మద్బలుడు, కాంబోజరాజు మొదలగు ముఖ్యులైన రాజులు రారాజు చుట్టూ నిలిచారు. త్రిగర్తాధీశుడు సుశర్మ రారాజు వెనుక నిలిచాడు. ఈ ప్రకారము మన సైన్యము యుద్ధ భూమిలో నిలిచింది అని సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్పసాగాడు. ఇరువైపులా వివిధ తూర్యనాదములు మిన్నుముట్టాయి. ఒకరితో ఒకరు యుద్ధం చేయడం మొదలెట్టారు. ఆ రోజు యుద్ధము దేవదానవ యుద్ధమును తలపించింది. యమపురిలో సందడి మొదలైనట్టు ఉంది. నకుల సహదేవులు చెలరేగిన పరాక్రమంతో కౌరవ సేన మీద పడి తునుమాడుతున్నారు. భీమార్జనులు మరొక పక్క నుండి కౌరవ సేనను ఊచకోత కోస్తున్నారు. పాండవ సేన విజృంభించి కౌరవ సేనలను నాశనం చేస్తూ ఉంది. ఇది చూచాడు భీష్ముడు. కల్పాంతంలో విజృంభించిన రుద్రుడి మాదిరి పాండవ సేనల మీద శరవర్షము కురిపించాడు. ఒకరితో ఒకరు పోరాడుతున్న కాల్బలములు, రథమునకు కట్టిన హయములు, గజ సైన్యములోని ఏనుగులు నేలకూలుతున్నాయి. శిఖండి భీష్ముని మీద 3 బాణములు గుప్పించాడు. భీష్ముడు అతని వైపు కూడా చూడకుండా, నిన్ను బ్రహ్మ ఆర్దానిగా సృష్టించాడు, కాని మధ్యలో మగతనం పొందావు. నువ్వు నా మీద శిరవర్షము కురిపించినా సరే నవ్వి ఊరకుంటాను, కాని నీతో నేను యుద్ధం చేయను, నీ మీద నాకు కోపం పుట్టదు అని పలికాడు. ఆ మాటలు విన్న శిఖండి, భీష్మ, ఎంతో మంది రాజులను గెలిచావు, పరశురామునికి ప్రతివీరుడివై నిలిచావు. మరి నీ శౌర్యము, బలము నాకు చూపవా? నీవు నా మీద శరసంధానం చేయకపోయినను నేను మాత్రం నిన్ను వదలను. నా క్రూరములైన శరములతో నిన్ను చంపుతాను. నేను ఎవరైతే నీకు ఎందుకు నాతో యుద్ధం చెయ్యని కవ్వించాడు శిఖండి. ఇది చూశాడు అర్జునుడు. నేడు శిఖండి వైఖరి వింతగానున్నది. భీష్ముడు పడిపోవుటకు సమయము ఆసన్నమైనట్టున్నది. అందుకే దైవ ప్రేరితుడై శిఖండి ఈ ప్రకారము ప్రవర్తిస్తున్నాడు అని మనసులో అనుకున్నాడు. అర్జునుడు శిఖండిని చూసి, శిఖండి, ఇన్ని మాటలాడిన తర్వాత నీవు ఏమి చేయకపోతే లోకం నిన్ను చూసి నవ్వుతుంది. నీ వెనుక నేనున్నాను, నీకేం భయం లేదు. నీవు భీష్ముని మీదకి ఉరికి అతన్ని చంపు అని ప్రోత్సహించాడు. కాని గాంగేయుడు అక్కడి నుండి తొలగిపోయి పాంచాల రాజు సైన్యంను తున్మాడుతున్నాడు. అర్జునుడు తన సైన్యంతో కలిసి భీష్మునితో యుద్ధానికి దిగాడు. అర్జునుని దాటికి కౌరవ సేన నిలువలేక పారిపోయింది. అప్పుడు సుయోధనుడు భీష్ముని చూసి, పితామహ, నీవు ఉండగానే నీ ఎదురుగానే మన సేనలు పారిపోతున్నాయి, మరి మీరు చూస్తూ ఊరుకోవడం న్యాయమా అన్నాడు. ఆ మాటలకు నొచ్చుకున్న భీష్ముడు, సుయోధన, నేను 10 రోజులకు 10,000 మందిని చంపుతానని నీకు మాట ఇచ్చాను. 10,000 మందిని చంపాను. నీ రుణం తీర్చుకున్నాను. నేటి యుద్ధము నడిచే తీరు చూస్తుంటే ఈ రోజు నన్ను పాండవులో లేక నేను పాండవులను చంపడం తథ్యం అని తెలుస్తూ ఉంది. కాని నేను మానవుడను, వారు దైవాంశ సంభూతులు. కాబట్టి ఒక మానవుడి చేతిలో దైవాంశ సంభూతులు మరణించడం అసాధ్యం. అయినను నా పరాక్రమం చూపించెదను చూడు అంటూ భీష్ముడు వివిధ రాజుల సైన్యములను
వెంటబెట్టుకొని పాండవ సైన్యమును నిర్మూలించసాగాడు. భీష్మునికి సాయముగా నీ పుత్రులు అతని పక్కన నిలిచిపోతున్నారు. ఇది చూసి పాండవులు, మత్స్య, పాంచాల, యాదవ, పాండ్య, కేకేయ రాజులు తమ తమ సేనలతో ఒక్కమ్మడిగా భీష్ముని మీదికి లంఘించారు. పోరు ఘోరమైంది. అర్జునుడు శిఖండిని చూసి, శిఖండి, నీవు భీష్ముని ఎదిరించుము, నేను నీ పక్కనే ఉంటాను, నీకేం భయం లేదు. నిన్ను చూసి భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తాడు, అప్పుడు నేను బాణములతో అతన్ని కూలుస్తాను అని ప్రోత్సహించాడు. ఈ పలుకులు విన్న దృష్టద్యుమ్నుడు తన సేనలతో, రండి, మన యోధులందరూ రండి, ఒక్కుమడిగా భీష్మునిపైకి రండి, మనకు వెన్నుదన్నుగా అర్జునుడు ఉన్నాడు, మనకేం భయం లేదు అని ఎలుగెత్తి అరిచాడు. అప్పుడు ధర్మజుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, అభిమన్యుడు, ద్రౌపదీసుతులు, విరాటుడు, సాత్యకి, చేకితాసుడు, దృష్టకేతు, కేకేయ రాజులు, మాగధులు, వారి వారి సైన్యములు ఇంకా ఇతర రాజులు అందరూ ఒక్కుమ్మడిగా భీష్ముని చుట్టుముట్టారు. ఇది చూసిన అశ్వత్థామ, భూరిశ్రవణుడు, కృతవర్మ, కృపాచార్యుడు, కాంబోజరాజు, వికర్ణుడు, దుర్ముఖుడు, వివింశతి, చిత్రసేనుడు మొదలగు యోధులు భీష్మునికి అండగా నిలిచారు. శిఖండిని ముందు పెట్టుకుని యుద్ధము చేయుచున్న అర్జునునికి, భీష్మునికి మధ్యలో దుశ్శాసనుడు నిలిచాడు. కృష్ణార్జునుల మీద 20 పదునైన బాణములు వదిలాడు. వాటిని మధ్యలోనే త్రుంచిన అర్జునుడు దుశ్శాసనుని మీద 100 నారాచరములు ప్రయోగించాడు. దుశ్శాసనుడు 5 బాణములు అర్జునుని పాలభాగంన నాటాడు. అర్జునుడు దుశ్శాసనుని విల్లు తుంచాడు. దుశ్శాసనుడు మరొక విల్లు తీసుకొని 20 బాణములు అర్జున్ మీదికి సంధించాడు. వాటిని నరికిన అర్జునుడు మరి యొక్క వాడి బాణంతో దుశ్శాసనుని వక్షస్థలం మీద కొట్టాడు. ఆ దెబ్బకు దుశ్శాసనుడు మూర్ఛపోయాడు. వెంటనే దుశ్శాసనుని సారథి తన రథమును వెనుకకు మరలించి భీష్ముని వెనుకకు తీసుకొని వెళ్ళాడు. ఇంతలో తెలివి తెచ్చుకున్న దుశ్శాసనుడు మరల ముందుకు వచ్చాడు. అర్జునునితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయమున సాత్యకితో అలంబసుడు, భగదత్తుడు, అభిమన్యునితో సుదక్షిణుడు, విరాట, ద్రుపద మహారాజులతో అశ్వత్థామ, సహదేవునితో కృపాచార్యుడు, నకులునితో వికర్ణుడు, ఘటోత్కచునితో దుర్ముఖుడు, భీమసేనునితో భూరిశ్రవుడు, చేకితాసునితో చిత్రసేనుడు, ధర్మనందనునితో ద్రోణుడు ఒకరితో ఒకరు తలపడ్డారు. ఇరు పక్కలనున్న యోధులు ఒకరి కేతనములు ఒకరు విరుచుకుంటున్నారు, ఒకరి విల్లు మరొకరు విరుచుకుంటున్నారు, గుర్రములను ఏనుగులను చంపుకుంటున్నారు, ఒకరిని ఒకరు నరుక్కుంటున్నారు. రక్తం కాల్వలు కట్టి పారుతూ ఉంది. ఇంతలో మధ్యాహ్నం అయింది. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. దుశ్శాసనుడు తన మీద సంధించి విడిచిన అస్త్రశస్త్రములను అన్నింటినీ మధ్యలోనే త్రుంచిన అర్జునుడు దుశ్శాసనుని కేతనము ఖండించాడు. అతని విల్లు తుంచాడు. అతని శరీరం నిండా బాణములను గుప్పించాడు. జయ జయ ధ్వానములు చేశాడు. అర్జునుని దాటికి తట్టుకోలేక దుశ్శాసనుడు అక్కడి నుండి వేరే చోటికి పారిపోయాడు. తరువాత అర్జునుడు భీష్ముని ముందు నిలిచాడు. బలగములను వరుస పెట్టి చంపుతున్నాడు. అది చూసిన ద్రోణుడు మహాకోపంతో అర్జునుని ఎదుర్కొన్నాడు. ఇంతలో అపార సేనావాహినితో ధర్మతనయుడు అక్కడకు వచ్చి ద్రోణునితో యుద్ధానికి దిగాడు. ఈ పరిణామమును గమనించిన ద్రోణుడు తన కుమారుడైన అశ్వత్థామను పిలిచి ఈ విధంగా చెప్పాడు. కుమారా, ఈ రోజు ఎందుకో తడబాటు కలుగుతూ ఉంది. దివ్యాస్త్రములు స్ఫురణకు రావడం లేదు. చేతులు వణుకుతున్నాయి. విల్లు చేతి నుండి జారిపోతూ ఉంది. మనస్సు వశం తప్పుతూ ఉంది. పిడికిలి పట్టుసడులతో ఉంది. నేటితో అర్జునుడు గాంగేయుని హతమారుస్తాడు అని, తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాడు అని అనుమానంగా ఉంది. ఒకసారి అటు చూడు. అర్జునుని దాటికి గుర్రములు కూలుతున్నాయి. ఏనుగులు నేల మీద వాలిపోతున్నాయి. రథములు విరుగుతున్నాయి. యముడు విహరిస్తున్నాడా అని అనిపిస్తూ ఉంది. అనేక దుశ్శకనములు గోచరిస్తున్నాయి. ఎందుకో భీష్మునికి కీడు కలుగుతుంది అని అనుమానంగా ఉంది. యుధిష్ఠరుని మొహంలో కోపం ప్రజ్వరిల్లుతూ ఉంది. ద్రౌపదేయులు, నకుల సహదేవుల సైతంగా పోరాడుతున్న ధర్మనందనుని విడిచి
నేను రాలేను కాబట్టి నువ్వు వెంటనే పోయి భీష్మునికి సాయంగా నిలువుము అని పలికాడు. ఆ మాటలు విన్న అశ్వత్థామ తండ్రి ఆదేశము మేరకు తన రథమును భీష్ముని వంకకు మరల్చాడు. ఆ సమయంలో భీమసేనుడు గాంగేయుని ముందు నిలిచి అతనికి రక్షణగా పోరుతున్న కౌరవ సైన్యమును నిర్మూలించాడు. అది చూసి భగదత్తుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, సైంధవుడు, చిత్రసేనుడు, దుర్మర్శనుడు, వింద అనువిందులు అను 10 మంది మహారథులు అందరూ ఒక్కచోట చేరి భీష్మునికి రక్షణగా నిలిచారు. నానా శస్త్రములతో భీమసేనునితో పోరాడుతున్నారు. కాని భీముడు చలించడం లేదు. ఇంతలో అర్జునుడు భీమసేనునికి సాయంగా వచ్చాడు. వారందరి కేతనములు విరిచాడు, విల్లులు తుంచాడు, రథములు విరగొట్టాడు, వీర విహారం చేశాడు. ఇది చూసిన సుయోధనుడు సుశర్మను తన సైన్యముతో సహా భీమార్జునులతో పోరమని పంపాడు. సుశర్మ వెంటనే ఆ 10 మంది యోధులను కలుసుకొని భీమార్జునులతో పోరుతున్నాడు. కానీ ఎవ్వరూ ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేకపోతున్నారు. సుయోధనుడు కలవరపడ్డాడు. తన సైన్యము యావత్తు అక్కడకు రావలసిందిగా ఎలుగెత్తి అరిచాడు. యుద్ధం మొత్తం అక్కడే జరుగుతున్నదా అని అనిపిస్తుంది. భీమార్జునులు ఒంటరిగా పోరుతున్న సంగతి గమనించి అభిమన్యుడు, సాత్యకి మున్నగు ప్రముఖ వీరులు తమ తమ సైన్యములతో వేగంగా అచ్చటకు చేరుకున్నారు. పాండవుల విజయోత్సాహం చూసిన భీష్ముడు కోపించి తన అస్త్రశస్త్రములతో వారిని ఎదుర్కొన్నాడు. ఆ భయంకర యుద్ధంలో రథసారథులు చచ్చిపోతున్నారు. హయములు, ఏనుగులు అతి క్రూరంగా చంపబడుతున్నాయి. భీష్ముడు ఎక్కడ చూసినా తానే అయి రణరంగమంతా కలియ తిరుగుతున్నాడు. అప్పటికి అపరాహ్నమైంది. భీష్ముడు తన మనసులో కలత చెందుతున్నాడు. ఈ 10 రోజుల నుండి ఎంతో మంది ఉత్తమ క్షత్రియులను దారుణంగా వధించాను. వేల కొలది సైనికులను చంపాను. విసిగిపోయాను. ఈ శరీరంతో బంధం ఇంకా తెంచుకుంటే మంచిది అని అనిపిస్తుంది అని మనసులో తలంచిన భీష్ముడు తన రథమును యుధిష్ఠిరుని వద్దకు పోనిచ్చాడు. అతనితో యుద్ధం చేస్తున్నట్టు నటిస్తూ ఇలా అన్నాడు: యుధిష్ఠిరా, నేను పుట్టినప్పటి నుండి ఎందరో రాజులను అతి క్రూరంగా చంపాను. ఇంకా చంపుతూనే ఉన్నాను. కాలం గడిచిపోతూ ఉంది. నాకు వయసు అయిపోయింది. ఈ రాక్షసమైన జీవితంతో విసిగిపోయాను. అసహ్యం కలుగుతుంది. మీరు నా మేలు కోరేవారైతే శిఖండిని ముందు పెట్టుకొని అందరూ నా పైన యుద్ధానికి రండి. ఇంకా ఆలస్యం చేయకండి. నాకు ఈ దేహం నుండి విముక్తి ప్రసాదించండి అని ధర్మజునితో పలికి తన రథంను వేరొక వైపునకు మళ్లించాడు. యథావిధిగా యుద్ధం చేస్తూ శాత్రవ సైన్యమును నిర్మూలిస్తున్నాడు. ఆ పలుకులు విన్న యుధిష్ఠిరుడు పక్కనే ఉన్న దృష్టద్యుమ్నుని చూసి, వింటివి కదా పితామహుని పలుకులు. నువ్వు, భీమసేనుడు, అర్జునుడు మన సైన్యంలోని యూదులందరూ కలిసి ఒక్కుమ్మడిగా భీష్ముని చుట్టుముట్టండి అని ఆదేశించాడు. వెంటనే దృష్టద్యుమ్నుడు మత్స్య, కైకేయ రాజులను, తక్కుంగల మహారథికులను చేయి ఊపి పిలిచాడు. అందరినీ భీష్ముని మీదకి వెళ్ళమని సైగ చేశాడు. తాను కూడా భీమసేనుడు, అర్జునుడితో కూడా కలిసి భీష్ముని చుట్టుముట్టారు. ఇది చూసిన సుయోధనుడు కూడా తన తమ్ములు మిగిలిన రాజులను కూడగట్టుకొని భీష్మునికి అండగా నిలిచారు. ఇరు పక్షాల మధ్య పోరు ఘోరమైంది. భీష్ముడు తన సైన్యముతో సుయోధను మీదికి దుమికాడు. అతనిని తన క్రూరమైన నారాచరములతో నొప్పించాడు. అశ్వత్థామ, సాత్యకి ఒంటి నిండా బాణములను నాటాడు. భీమసేనుడు రారాజును ఎదుర్కొన్నాడు. భీష్ముని వెంటనే చంపండి అని పాండవుల సైన్యం ఎలాగైనా భీష్ముని కాపాడండి అని కౌరవ సైన్యం ఒకరితో ఒకరు వీరపాలు పలుకుతూ యుద్ధం చేస్తున్నారు. సింహంతో మరొక సింహం పోరుతున్నట్టు అర్జునుడు భీష్మునితో పోరుతున్నాడు. వారిద్దరి మధ్యకు దుశ్శాసనుడు తన సైన్యంతో అడ్డం వచ్చాడు. అర్జునుడు తన పదునైన బాణములతో దుశ్శాసనుని కొట్టాడు. అర్జునుని దాటికి తట్టుకోలేక దుశ్శాసనుడు భీష్ముని వెనుక దాక్కున్నాడు. అర్జునుడు భగదత్తుని ఎదుర్కొన్నాడు. అతను ఎక్కిన గజమును గాయపరిచాడు. భగదత్తుడు అర్జునుని వదిలి పాంచాల భూపతి మీదికి వెళ్ళాడు. అర్జునుడు శిఖండిని చూసి, నీవు వెంటనే భీష్ముని గుండెలకు గురిపెట్టి బాణములు వదులు అని ప్రోత్సహించాడు.
కౌరవ యోధులు అర్జునుని ఎదుర్కొన్నారు. అర్జునుడు వారిని చూసి దూది పింజంలా మాదిరి ఎగరగొట్టాడు. శిఖండి భీష్ముని వక్షస్థలమును గురిపెట్టి శరములను గుప్పించాడు. కాని భీష్ముడు అతని వైపు కూడా చూడలేదు. మరొక పక్కకు తిరిగి యుద్ధం చేస్తున్నాడు. శిఖండి భీష్ముని వక్షస్థలము, భుజముల మధ్య భాగములలో, మర్మస్థానములలో కొడుతూ ఉన్నాడు. కాని భీష్ముడు అతని వంక చూడటం లేదు. అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇది చూసిన దుశ్శాసనుడు కోపంతో రగిలిపోయి భీష్మునికి అడ్డం వచ్చి అర్జునుడితో తలపడ్డాడు. సుయోధనుడు కూడా కళింగ, మాలవ, బాహ్లిక, విదేహ రాజులను, శూరసేనుడు మొదలగు ప్రముఖులను చూసి చేయి ఊపుతూ అక్కడకు చేరుకొమ్మని సైగ చేశాడు. వారందరూ తమ తమ సేనా వాహనులతో అక్కడకు వచ్చి అర్జునుని ఎదుర్కొన్నారు. అర్జునుడు ఏమాత్రము చెలించక ఆ రాజులందరినీ వారి సైన్యములతో సహా కట్టడి చేశాడు, దూరంగా తరిమి కొట్టాడు. అర్జునుడు శిఖండిని చూసి వెంటనే భీష్ముని మీద శరసంధానం చేయవలసిందిగా ఆదేశించాడు. అర్జునుని అండ చూసుకొని శిఖండి తన క్రూరమైన బాణములతో భీష్ముని వక్షస్థలమునకు గురిపెట్టాడు. భీష్ముని మేను రక్తసిక్తమైంది. శిఖండి తన శంఖం పూరించి సింహనాదము చేశాడు. దుశ్శాసనుడు తేరుకొని కృపాచార్యుడు, శల్యుడు, వివింశతి, కర్ణుడు మొదలగు కురువీరులు పూడ్చుకొని తన సైన్యమును కూడగట్టుకొని భీష్మునికి అర్జునునికి మధ్య ప్రవేశించాడు. అర్జునుడు వారందరి రథములు విరగొట్టాడు. అది చూసిన సుయోధనుడు, అతని తమ్ములు క్రోధంతో రగిలిపోయారు. సుయోధనుడు తన అశ్వైనీల సైన్యమును అర్జునునితో పోరవలసినిగా చేయి ఊపి సైగ చేశాడు. సుయోధనుని ఆజ్ఞ మేరకు కురు సైన్యము అర్జునుని చుట్టుముట్టారు. భీష్ముడు ఒక ఉగ్రమైన అస్త్రమును ప్రయోగించి పాండవ సైన్యమును నిర్మూలించవలెనని అనుకున్నాడు. అస్త్ర ప్రయోగము చేయబోవగా ఎదురుగా శిఖండి కనిపించాడు. వెంటనే అస్త్ర ప్రయోగము విరమించుకొని మరొక పక్కకు తిరిగి విరాటుని సైన్యంతో యుద్ధం చేయసాగాడు. భీష్ముని దాటికి విరాటుని సేనలు నిలవలేకపోయాయి. విరాటుని తమ్ముడు శతానికుడు అను వాడు తన సైన్యమునకు ధైర్యము చెబుతూ భీష్ముని మీదికి విరుచుకుపడ్డాడు. భీష్ముని వక్షస్థలము మీద అతి క్రూరమైన బాణములు ప్రయోగించాడు. భీష్ముడు కోపంతో ఊగిపోయాడు. శతానికుని విల్లు ఖండించాడు, కేతనము కూల్చాడు, రథసారథిని చంపాడు, రథమునకు కట్టిన హయములను చంపాడు. భీష్ముని పరాక్రమముకు తట్టుకోలేకపోయాడు శతానికుడు. తన వద్ద ఉన్న శక్తి అస్త్రమును ప్రయోగించాడు. భీష్ముడు శతానికుడు వేసిన శక్తి అస్త్రమును మధ్యలోనే తుంచి మరొక నిశితమైన అస్త్రంతో శతానికుని శిరస్సు ఖండించాడు. ఇది చూసిన విరాటుని సేనలు పారిపోయాయి. ఇదంతా చూస్తున్న కృష్ణుడు అర్జునుని చూసి ఇలా అన్నాడు: అర్జున, మన సేనలు చూడు, భీష్ముని దాటికి నిలువలేక పారిపోతూ ఉన్నాయి. నీవు భీష్ముని చంపక తప్పదు. వెంటనే భయంకర అస్త్రములను భీష్ముని మీదకు ప్రయోగించు అని అన్నాడు. కృష్ణుని మాట శిరస వహించిన అర్జునుడు భీష్ముని మీద శిరసంధానం చేశాడు. భీష్ముని రథసారథిని చంపాడు, రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. ఇది చూసి శిఖండి కూడా రెచ్చిపోయాడు. వాడి అయిన బాణములు భీష్ముని మీదకు ప్రయోగించాడు. శిఖండిని చూసిన భీష్ముడు శరసంధానం చేయలేదు. అప్పుడు అర్జునుడు భీష్ముని విల్లు తుంచాడు. ఇది చూసి సహించలేని శల్య, కృప, కృతవర్మ, చిత్రసేన, భూరిశ్రవ ప్రవృద్ధులు దివ్యాస్త్రములు అర్జునుని మీద ప్రయోగిస్తూ తమ తమ సైన్యములను పురికొల్పుతూ భీష్మునికి అడ్డుగా నిలిచారు. ఇది చూసిన భీముడు, సాత్యకి, అభిమన్యుడు, విరాటుడు, ద్రుపదుడు, ఘటోత్కచుడు మొదలగు ప్రముఖ యోధులు తమ తమ సేనలతో శత్రు సైన్యములను ఎదుర్కొన్నారు. ఇరు పక్షముల మధ్య పోరు ఘోరమైంది. అర్జునుడు ఎక్కడ చూసినా తానే అయి రణరంగమంతా విహరిస్తూ ఉన్నాడు. ఇంద్ర, వారుణ, ఆగ్నేయాస్త్రములను ప్రయోగిస్తున్నాడు. మరొక పక్క శిఖండిని రక్షిస్తూ అతనిని భీష్ముని మీద శరప్రయోగము చేయమని ప్రోత్సహిస్తున్నాడు. భీష్ముని విల్లును విరిచాడు. భీష్ముడు ఎన్ని ధనువులు ఎత్తినా అన్నింటినీ విరుస్తున్నాడు. భీష్ముని శరసంధానం చేయకుండా ఆపుతున్నాడు.
విసిగిపోయిన భీష్ముడు ఒక భయంకర శక్తిని ప్రయోగించాడు, కానీ దానిని మధ్యలోనే తుంచేశాడు. భీష్ముని రథసారథిని చంపాడు, కేతనము విరిచాడు, దేవదత్తమును పూరించాడు. అర్జునుని పరాక్రమము చూసిన భీష్ముడు, ఈ అర్జునునికి కృష్ణుని తోడు లేనిచో ఇతనిని నేను నిర్జించలేనా? పోనిమ్ము, ధర్మరాజాదులు నన్ను స్వవధోపాయము చెప్పమని అడిగినప్పుడు వారిని అనుగ్రహించాను. నా చావు నేనే కోరుకున్నాను. ఇప్పుడు వీరావేశంతో పోరాడి ప్రయోజనమేమున్నది? ప్రస్తుతము సమరమును విరమించి ప్రశాంతంగా ఉండటమే తక్షణ కర్తవ్యము అనుకున్నాడు. భీష్ముని నిర్ణయాన్ని అతని మనసు తెలిసిన దేవతలు, మహామునులు కూడా అభినందించారు. వాళ్ళ అభినందనలు ఒక్క భీష్మునికి వ్యాస భగవానుని కరుణ వలన నాకు వినబడ్డాయి. కాని తాను రణము చేయకుండా ఉపేక్షించిన సుయోధనుడు మొదలగు వారు తన గురించి చెడ్డగా అనుకుంటారని మరొక విల్లు తీసుకుని శరసంధానం చేయబోయాడు. కాని ఆ సమయంలో శిఖండి భీష్ముని మీద దారుణమైన శరములను సంధించాడు. భీష్ముడు చిరునవ్వు నవ్వి ఆ బాణములను లెక్క పెట్టలేదు. పక్కనే ఉన్న అర్జునుడు భీష్ముని మీద పుంకాలుగా శరవర్షము కురిపించాడు. భీష్ముడు ఆగ్రహించి అర్జును శరములను మధ్యలోనే తుంచాడు. మరల అర్జునుని మీద అత్యంత వాడి అయిన శరములను ప్రయోగించాడు. అర్జునుడు వాటిని మధ్యలోనే తుంచాడు. మరొక బాణముతో భీష్ముని చేతిలోని విల్లును తుంచాడు. భీష్ముని వక్షస్థలమునకు గురిపెట్టి అతి నిశితమైన నా బాణములను ప్రయోగించాడు. ఇది చూసిన సుయోధనుడు నిశ్చేష్టుడైపోయాడు. భీష్ముడు సుయోధనుని తన వద్దకు పిలిచాడు. సుయోధన, చూసితివా అర్జునుని పరాక్రమము? దేవాసురులకు కూడా రణరంగమున అర్జునుని ఎదిరించి నిలుచుట సాధ్యము కాదు. ఇంకా మానవ మాతృలు అతనిని ఎదిరించి నిలవలేరు అని పలికాడు. ఇంతలో అర్జునుడు తన వింటిని శిఖండి చేతిలో ఉన్న విల్లు వెనుక పెట్టి అతి క్రూరమైన నారాచరములను భీష్ముని మీద ప్రయోగించాడు. తన శరీరమును నాటుకొనుచున్న ఆ నారాచరములను చూసి భీష్ముడు దుశ్శాసనుని దగ్గరకు పిలిచి, దుశ్శాసన, చూసితివా, ఇవి శిఖండి విల్లు నుండి వచ్చిన బాణములు కావు. అర్జునుని గాంధీవం నుండి వెలువడిన బ్రహ్మదండముల వంటి బాణములు. నాకు మర్మస్థానములలో తగులుతున్నవి. యమదూతల వంటి ఇలాంటి బాణములను వేయుటకు శిఖండికి చేత కాదు. ఈ బాణములు దృఢంగా ఉన్నాయి, గురి తప్పడం లేదు, అత్యంత దీప్తివంతములుగా ఉన్నాయి, ఏమాత్రం లక్ష్యం తప్పకుండా మర్మస్థానంలో తగులుతున్నాయి, సునిశ్చితంగా ఉన్నాయి. ఇటువంటి నారాశరములు అర్జునుని గాంధీవం నుండి కాక శిఖండి విల్లు నుండి వెలువడుట అసంభవము అని పలికాడు. వెంటనే తన యావశక్తిని కూడగట్టుకొని భీష్ముడు శక్తి ఆయుధమును అర్జున్ మీద ప్రయోగించాడు. అర్జునుడు ఆ శక్తిని మధ్యలోనే తుంచేశాడు. వెంటనే భీష్ముడు తన ఖడ్గము డాలు తీసుకొని రథము నుండి దిగుటకు ప్రయత్నించాడు. కాని అర్జునుడు భీష్ముని కత్తిని డాలును తన బాణములతో ఖండించాడు. సింహనాదము చేశాడు. భయపడకండి, భీష్మునితో పోరండి అని, అతనిని చుట్టుముట్టండి, చంపండి అని తన సేనలను పురికొల్పాడు. అర్జునుని పలుకులు ఆలకించిన పాండవ యోధులు భీష్ముని చంపండి అని పైకి వస్తున్న పాండవ సైన్యము వారిని కౌరవ సైనికులు అడ్డుకున్నారు. ఇరుపక్షముల మధ్య పోరు ఘోరమైంది. సూర్యుడు పశ్చిమాద్రిని చేరుకుంటున్నాడు. ఆ సమయంలో అర్జునుడు అతి క్రూరమైన బాణములను గాంగేయుని శరీరంను నాటి ఆయనను పడగొట్టాడు. అర్జునుడు సింహనాదము చేశాడు, దేవదత్తం పూరించాడు. భీష్ముడు రథం మీద నుండి కింద పడిపోయాడు. ఆ పడడం తూర్పు దిక్కు తల ఉండేట్టు పడ్డాడు. భీష్ముని శరీరము భూమిని తాకకుండగా అతని శరీరంలో నాటిన బాణములు అతనికి చేయవల నిలిచాయి. భీష్మునిలో పారమార్థిక చింత మొదలైంది. దేవభావం ఆవేశించింది. ఆకాశం నుండి చూస్తున్న దేవతలు, అయ్యో, ఇది దక్షిణాయన, భీష్ముడు దక్షిణాయనంలో చనిపోతాడేమో అని కలవరపడ్డారు. దేవతల మనసు తెలుసుకున్న భీష్ముడు చిరునవ్వు నవ్వి,
ఓ దేవతామూర్తులారా, కాలగతిని బట్టి దక్షిణాయన ప్రాణములు విడుచుట దుష్టమని తలచి నా ప్రాణములను నా మేనిలో నిలుపుకున్నాను. పూర్వము నా తండ్రి సత్యవతిని వివాహమాడు సమయంన నాకు స్వచ్ఛంద మరణమును వరముగా ప్రసాదించాడు. ఆ వరప్రభావమున నేను నా ప్రాణములు వదులునంత వరకు నా ప్రాణములు నా వశంలో ఉంటాయి అని పలికాడు. ఆ మాటలు విన్న దేవతలు ఎంతో సంతోషించారు. భీష్ముని తల్లి గంగాదేవి పంపగా కొంతమంది మునులు హంసల రూపంలో భీష్మునికి దక్షిణాయనం గురించి తెలుపడానికి వచ్చారు. అప్పటికే భీష్మునికి ఆ విషయం తెలుసునని ఎరింగి సంతసించి వెళ్ళిపోయారు. భీష్ముని పాటును చూసిన దుర్యోధనుడు వెంటనే ఈ విషయం ద్రోణునికి ఎరిగించి రమ్మని దుశ్శాసనుని పంపాడు. దుశ్శాసనుని వలన ఈ విషయం విన్న ద్రోణుడు మూర్ఛపోయాడు. వెంటనే తేరుకున్న ద్రోణుడు భీష్ముని పాటుకు ఎంతో విలపించాడు. వెంటనే భీష్ముడు పడి ఉన్న చోటికి వెళ్ళాడు. భీష్ముడు పడిపోవడం చూసి పాండవ సైన్యములలో ఆనందోత్సాహములు మిన్నుముట్టాయి. పాండవేయులు, మత్స్య పాంచాల యాదవ సైతముగా అందరూ చాలా సంతోషించారు. తూర్యనాథములు, మంగళవాద్యముల ఘోష ఆకాశాన్నంటింది. నీ కుమారులు కౌరవ సైన్యములలోని ప్రముఖులు అత్యంత విషాదముకు లోనయ్యారు. ఆ తరువాత యుద్ధం ఆగిపోయింది. ఇంతలోనే సాయంత్రము అయ్యింది. నలుదిక్కుల చీకట్లు అలుముకున్నాయి అని సంజయుడు 10వ రోజు యుద్ధ విశేషములను, భీష్ముని పతనమును ధృతరాష్ట్రునికి వివరించాడు. సంజయ, ఇంతటి ఘోర వార్తను విని కూడా నా మనస్సు ఆవగింజ అంతయును చెలించడం లేదు. నాది హృదయమా లేక పాషాణమా తెలియకున్నది. ఇంతేనా, ఇంకా ఏమన్నా చెప్పవలసి ఉన్నదా అని అడిగాడు. అంతట సంజయుడు తదనంతర విశేషములు చెప్పనారంభించాడు. అప్పుడు కౌరవులు, పాండవులు తమ తమ ఆయుధములు విడిచి గాంగేయుని వద్దకు వెళ్లారు. ధనుంజయుడు మాత్రం తన గాంధీవంతో సహా తాతగారి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో ఇరుపక్షముల వారు తమ తమ కావేశములను, రోషములను విడిచి పితామహుని ముందు నిలిచారు. భీష్ముడు నీ తనయుల వంక చూసి నా తల వాలిపోతున్నది, దానికి ఒక ఆధారము కావలను అని అడుగగా, నీ పుత్రులు పోయి వెనువెంటనే అతి శృతిమెత్తని దిండ్లు తీసుకుని వచ్చారు. వాటిని సున్నితంగా తిరస్కరించి గాంగేయుడు అర్జునుని వైపు చూశాడు. అప్పుడు అర్జునుడు కళ్ళలో నీరు నింపుకుంటూ తన గాంధీవముతో తాతగారి తల వైపున 3 బాణములతో భూమిలో నాటాడు. వాటి మీద తన తల పెట్టుకున్నాడు గాంగేయుడు. కౌరవ పాండవులను చూసి, నేను ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చు వరకు ఈ శరతల్పంన శయనించెదను. అప్పటిదాకా నాకు తగు రక్షణ కల్పించండి అని అడిగాడు. వారు వెంటనే అత్యంత భక్తితో భీష్ముడు పడిపోయిన ప్రాంతము చుట్టూ ఒక ప్రాకారము నిర్మించారు. ఇంతలో సూర్యుడు పంపిన వైద్యులు వచ్చారు. భీష్మునికి వైద్యం చేయుటకు అనుమతి కొరకు ప్రార్థించారు. గాంగేయుడు సున్నితంగా వారి వైద్య సహాయమును తిరస్కరించాడు. ఇంతలో దేవవ్రతునికి దాహం వేసింది. నీరు కావలెనని సైగ చేశాడు. నీ కుమారులు వెంటనే మధురమైన శీతల పానీయములు అక్కడకు తెప్పించారు. కాని వాటిని భీష్ముడు ముట్టలేదు. నేను శరతల్పగతుడనై ఉన్నాను, ఇతరములగు నీటిని ముట్టను. నాకు తేజోమయమైన అస్త్ర విన్యాసముతో భూగర్భ జలములను ఉపరితలములకు తెచ్చిన ఆ నీటిని సేవించదను అని పలికాడు. ఆ మాటలు విన్న నీ కుమారులు తక్కిన రాజులు భూగర్భ జలమును ఏ విధముగా ఉపరితలములకు తీసుకురావాలనా అని ఆలోచిస్తూ ఉన్నారు. గాంగేయుడు అర్జునుని చూసి, అర్జున, ఈ బాణముల వలన కలుగు బాధ నా సర్వాంగములను వేధించుచున్నది. నా దాహము తీర్చుటకు జలములు నీవే కొనితేవలను అని పలికాడు. అప్పుడు అర్జునుడు పితామహునికి ప్రదక్షిణము చేసి ఒక దివ్యాస్త్రమును సంధించాడు. పర్జన్య మంత్రముతో ఆ శరమును అభిమంత్రించాడు. ఆ బాణమును భూమిలోకి వదిలాడు. భూమిలో నుండి స్వచ్ఛమైన భూగర్భ జలములు గంగా ధారాపాతముగా పైకి ఎగిశాయి. అది చూసి కౌరవులు ఆశ్చర్యపోయారు.
పాండుకుమారులు ఎంతో సంతోషించారు. ఆ భూగర్భ జలముతో తన దాహం తీర్చుకున్నాడు భీష్ముడు. ఆ ప్రకారము తృప్తి చెందిన భీష్ముడు అర్జునునితో ఇలా అన్నాడు: అర్జున, నేను పూర్వము నారదుని వలన నిన్ను నరునిగా తెలుసుకున్నాను. నరనారాయణులైన నీవు శ్రీకృష్ణుడు కలిస్తే మీకు అసాధ్యము లేదు. మీ ఇద్దరితో వైరము తగదు అని ఎన్నిసార్లు చెప్పినా ఈ కురునాథుడు వినలేదు. అతను భీముని చేతిలో తగు ఫలితము అనుభవించగలడు, అది సత్యము అని పలికి నీ కుమారుడు సుయోధనుని చూసి, సుయోధన, అర్జునుడు నరుడు, అత్యద్భుత పరాక్రమశాలి. అతనికి నారాయణుడైన శ్రీకృష్ణుడు ఆప్తుడు. ఆ నరనారాయణులను జయించుటకు ఎవరి తరమూ కాదు. ఇప్పటికైనను నా మాట విని అజాత శత్రువైన ధర్మనందనునకు ఇంద్రప్రస్థంతో సహా అతనికి సగము రాజ్యము పంచి ఇమ్ము. మిగిలిన వాళ్ళైన నిండు నూరేళ్లు బతకండి, ఈ యుద్ధము మానండి అని హితవు పలికాడు. ఎవరూ బదులు చెప్పలేదు. భీష్మునికి నమస్కరించి ఎవరి నివాసములకు వారు వెళ్ళిపోయారు. ఆ సమయంన కృష్ణుడు ధర్మనందను చూసి, ధర్మజ, దేవతలకు కూడా అజేయుడు అర్జునుడు. అతనిని గెలుచుట ఎవ్వరి తరము కాదు అని పలికాడు. దానికి ధర్మజుడు, కృష్ణ, ఈ విజయం అంతయు నీ యొక్క తోడ్పాటు వలన కలిగినదే కదా. ఇందులో మా పరాక్రమను ఇసుమంతయును లేదు అని వినయంగా పలికాడు. ఆ ప్రకారము ఒకరిని ఒకరు ప్రశంసించుకొంచు అందరూ తమ తమ నివాసములకు వెళ్ళిపోయారు. అనంతరము కర్ణుడు ఒంటరిగా భీష్ముని వద్దకు వెళ్ళాడు. అతని పాదములకు భక్తితో నమస్కరించాడు. పితామహ, నా మీద కోపం మాని నన్ను అధిక వాత్సల్యంతో చల్లగా చూచి తగిన మాటలు మాట్లాడండి అని ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు కర్ణుని ప్రేమతో దగ్గరకు పిలిచాడు. ఒక చేయి ఎత్తి అతన్ని కౌగిలించుకున్నాడు. అక్కడ ఉన్న రక్షక భటులను దూరంగా వెళ్ళమని చెప్పాడు. తమ మాటలు ఎవ్వరూ వినడం లేదని తెలుసుకొని కర్ణునితో ఇలా అన్నాడు: కర్ణ, నాకెందుకయ్యా నీ మీద కోపము? నీవు కులభేదముతో మాట్లాడుతున్నావని, కురు పాండవులకు మధ్య వైరమును ఎగదోచి ఉన్నావని నిన్ను నిందించానే కాని నాకు నీ మీద ఏమాత్రము కోపము లేదు. అది పెద్దవాడిగా నేను నీకు వేసిన శిక్ష గాని ద్వేషము కాని కాదు. నీ పుట్టుక దైవికము, అందువలన మామూలు మానవులు నిన్ను ఎదిరింపజాలరు, గెలువజాలరు. నీవు కుంతి పుత్రుడవు కాని రాధాపుత్రుడవు కావు. ఈ విషయములు వ్యాసుడు నాకు ఏకాంతంలో చెప్పాడు. నాకు నీ యొక్క పరాక్రమము తెలియను. నీవు పాండుతనయుడవు కావున నాకు నీ అందు వాత్సల్యమే గాని మత్సరము లేదు. ఇంకొక మాట, నేను కురు పాండవులకు వైరము తగదని చెప్పాను. ఎందుకంటే పాండవులు అజేయులు, అప్రమేయుడు అగు శ్రీకృష్ణుడు వారికి అండగా ఉన్నాడు. కాబట్టి వారితో విరోధము మంచిది కాదు. నీవు కూడా మరొక తలపు మనసులో పెట్టుకోకుండా పాండవులతో కలిసి ఉండు అని హితవు పలికాడు భీష్ముడు. దానికి కర్ణుడు, పితామహ, నేను రాధేయుడును కాను, కౌంతేయుడను అని ఇంతకు ముందే విన్నాను. కాని ఈ సమయంన కుంతిపుత్రులతో నాకు పొత్తు కుదురుతుందా చెప్పండి. పాండవులు మహాబలులు, వారికి శ్రీకృష్ణుని సహాయము కలదు. వారిని యుద్ధంలో జయింపలేము, ఇది సత్యము. కాని ఇప్పటిదాకా సుయోధనుని తరపున ఆయన చేత సకలమైన మన్ననలు పొంది ఈ సమయంలో అతన్ని విడిచిపోవుట ధర్మమా, న్యాయమా? అది వీరత్వం అనిపించుకుంటుందా? అదేను కాక నేను నాడు కౌరవ సభలో పాండవులను పెక్కు విధములుగా నిందించాను. పాండవులకు అహర్నిశము కీడు తలపెట్టాను. కౌరవులకు పాండవులకు మధ్య వైరమును రగిల్చాను, పెంచి పోషించాను. నేనంటే పాండవులకు అసహ్యము పుట్టే అట్లు ప్రవర్తించాను. ఈ పరిస్థితులతో నాకు వారితో యుద్ధమే శరణ్యము కాని పొత్తు కాదు. సర్వము దైవాధీనము, మన చేతిలో ఏమీనూ లేదు కదా. మీరు మారు మాట్లాడక నన్ను పాండవులతో యుద్ధమునకు దీవించి పంపండి. నా సేవా ధర్మము నేను నిర్వర్తించేదను, నా బల పరాక్రమములు కృష్ణార్జునుల ముందు ప్రదర్శించేదను అని పలికాడు కర్ణుడు. కర్ణ, నీవు అంతట పరాక్రమశాలివి అని నాకు తెలియను. సుయోధనునికి నీ భుజబలమే కదా అత్యంత సహాయకారి. కావున
రారాజుకు ప్రియం కలిగేటట్టు సకలము ఆచరింపుము, నీకు నేను అనుజ్ఞిస్తున్నాను. ఏ మాత్రము అనుమాన పడకుండా నీ మనసుకు తోచినట్టు చేయుము అని పలికాడు. భీష్ముని ఆదరపూర్వకమైన పలుకులకు ఎంతో ఆనందించాడు కర్ణుడు. భీష్ముని వద్ద అనుజ్ఞ పొంది తన నివాసములకు వెళ్ళిపోయాడు అని సంజయుడు 10వ రోజు యుద్ధ విశేషములను ధృతరాష్ట్రునకు వివరించాడు అని వైశంపాయనుడు జనమేజయునకు మహాభారత కథను చెప్పాడు. ఇది తిక్కనామాత్య ప్రణీతమైన మహాభారతము. భీష్మ పర్వము తృతీయ శ్వాసము సంపూర్ణము. భీష్మ పర్వము సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. మిగతాది రేపటి కార్యక్రమంలో ద్రోణ పర్వము గురించి మాట్లాడుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారము. జై హింద్, జై శ్రీరామ్.